కాకుండా ఇప్పుడు హాలిడేస్ వస్తూ ఉన్నాయి కాబట్టి మన పిల్లలకి ఏవైతే యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్ ఇష్టమో, అది డాన్స్ కావచ్చు, సంగీతం కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ఏదన్నా కానివ్వండి, అది వాళ్ళకి ఏదైతే ఇష్టమో వాళ్ళని ముందుగానే ఇప్పటి నుంచే మనం అడిగితే, నీకు ఇప్పుడు హాలిడేస్లో నువ్వేం చేయాలనుకుంటూ ఉన్నావు, ఇంకా కొద్దిమంది నేను గేమ్స్ ఆడాలనుకుంటూ ఉన్నానని చాలా హ్యాపీగా చెప్తారు. మనం ఏమనుకుంటామంటే గ్రౌండ్లో గేమ్స్ ఆడతారేమో అనుకుంటాం, లేదు మొబైల్లో గేమ్స్ ఆడతాను అంటారు. ఆ గేమ్స్ కాదు, ఫిజికల్గా ఇన్వాల్వ్ అయి ఆడేటటువంటి ఆటలు. అంటే బ్రెయిన్కి సంబంధించినటువంటిది షార్ప్గా మనం ఉంటాము అనడానికి అవి వేరే ఉంటాయి. పజిల్స్ కానీ ఫిల్ చేయడం, అవన్నీ రోజు అంతటిలో మొబైల్ చేతిలో లేకుండా వాళ్ళని దాని నుంచి, మనకు ఈ టెక్నాలజీ నుంచి కొంచెం డీవియేట్ అయ్యేటట్టు పిల్లలు వాళ్ళ మానసికంగా దృఢంగా అయ్యేటట్టు. మనం శరీరానికి మాత్రం ఫుడ్ సఫిషియెంట్గా ఇచ్చేస్తున్నాం బలం కోసం, కానీ మన మైండ్కి కావాల్సినటువంటి ఫుడ్ను అందించాలి అంటే వాళ్ళని వదిలిపెట్టాలి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫీల్డ్లో. మానసికంగా దృఢంగా ఉన్నప్పుడు మాత్రమే సొసైటీలో వాళ్ళు అనుకున్నటువంటి పని ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. ఫస్ట్ వాళ్ళకి ఏ గేమ్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఏ కేటగిరీ అయితే వాళ్ళకి ఇష్టమో ఈ హాలిడేస్లో సమ్మర్ క్యాంప్ అనేటటువంటి విధంగా చాలా స్టార్ట్ అవుతాయి మనకు. వాళ్ళని వాటిల్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా మనం మోటివేట్ చేయాలి. ఎక్కువ టైం ఎప్పుడైతే మనం ఈ మొబైల్ నుంచి వీళ్ళని దూరంగా పెట్టాలి అని మొబైల్ దాచిపెట్టడం మొదలు పెడతాము, మనం పిల్లల్ని ఇంట్లోనే పెట్టేసి దేనికి జాయిన్ చేయించకుండా, అప్పుడు వాళ్ళకు ఇంకా కాన్సన్ట్రేషన్ మొబైల్ మీదనే ఎక్కువ అవడం జరుగుతుంది. ఏంటి అంటే మనం దేన్నైనా ఒక విషయాన్ని వదిలేయాలి, ఇది వద్దు అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా అదే గుర్తు రావడం జరుగుతుంది. పెద్దలందరికీ మనకు తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా ఇప్పుడు మనం పిల్లలకి మొబైల్ని కొంచెం తగ్గించాలి, వీళ్ళని 10 మందితో కలిసి ఆడుకునే విధంగా, కలిసి మాట్లాడే విధంగా, ఒక టీంతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు తెలుసుకోవాలి అంటే వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు సొసైటీతో కలవడం, ఎదుటి వాళ్ళతో మాట్లాడడం అనేది మనం నేర్పించాలి. అంటే ఏ ఒక్కరు కూడా మొబైల్ కంప్లీట్ అవాయిడ్ చేయడం అంటే అట్ ఏ టైం కుదరదు. ఎందుకు అంటే వాళ్ళు మొండి చేయడం కానీ పేరెంట్స్ హెడేక్గా ఫీల్ కావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి దానిలో నెమ్మదిగా ఇన్వాల్వ్ చేస్తూ వీటి నుంచి, మొబైల్ నుంచి దూరంగా వాళ్ళని తీసుకెళ్లడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా స్పోర్ట్స్ కానీ, గేమ్స్ కానీ అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది, ఎలా ఆడావు, ఎంతసేపు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడారు, నువ్వు ఎంత బాగా రన్ చేయగలుగుతూ ఉన్నావు అనేటటువంటి ప్రతి విషయము మనం ఇంటరాక్ట్ అవ్వగలిగితే వాళ్ళు ఎక్కువ టైం మనతో స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు, మొబైల్తో కాదు. ముందు వీడియోలో మనం అనుకున్నాం మొబైల్ అనేటివి ఎప్పుడు ఉంటాయి, కానీ మనుషులు అనేటటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళతో ఉండేటటువంటి బాండింగ్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలతో మనం షేర్ చేసుకుంటూ ఉండాలి. మనం ఎంత చికాగ్గా హరిబరిగా ఉన్నా కూడా వాళ్ళు చెప్పేటటువంటి విషయాలన్నీ మనం హ్యాపీగా వింటున్నాము, వాళ్ళకి సమాధానం ఇస్తున్నాము అనే విధంగానే కనిపించాలి. ఏ విషయం చెప్పడానికి వాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా ముందు పోయి అక్కడ కూర్చోపో, టీవీ చూడిపో, మొబైల్ చూడిపో, ల్యాప్టాప్ చూడిపో అన్నామనుకోండి, అవి చూడడానికే ఇష్టపడతారు. మళ్ళీ మనల్ని చూడడం, మనతో మాట్లాడడం మర్చిపోతారు. వాళ్ళు సొసైటీతో కూడా మాట్లాడడం మర్చిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా పిల్లలకి ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ మంచి అవకాశం. ఒక 1.5 month టైం దొరుకుతుంది మనకి. రోజు 2 hours వాళ్ళు అక్కడ ఆడేసి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ రిలాక్స్గా ఫీల్ కావడం, ఇంట్లో ప్రతి విషయం షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైనటువంటిది ఎన్నుకున్నారు కాబట్టి, వాళ్ళకంటూ సొంత ఒపీనియన్ మనం ఇవ్వగలిగాం కాబట్టి వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. అంటే నాకు ఇష్టమైనటువంటిది నేను నేర్చుకున్నానని. రేపు రీఓపెన్ అయిన తర్వాత స్కూల్స్కి వెళ్ళినా కూడా సమ్మర్ హాలిడేస్లో ఏం చేసావు, హాలిడేస్లో ఏం నేర్చుకున్నావు అంటే చాలా ప్రౌడ్గా షేర్ చేసుకుంటారు టీచర్స్తో కానీ, వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ. అలాంటి అవకాశాన్ని వాళ్ళకి ఇద్దాము. మొబైల్స్ నుంచి వాళ్ళను కొంచెం దూరంగా పెట్టడానికి ట్రై చేద్దాం. ఎందుకు అంటే ఇప్పుడు 99% వాళ్ళు మంచిగా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అన్నా, వినాలి అన్నా, మాట్లాడాలి అన్నా మనకు ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ హాలిడేస్. వీటిని మనం చక్కగా సద్వినియోగం చేసుకుందాం. పిల్లలందరికీ కూడా ఫిజికల్గా ఎక్సర్సైజ్తో కూడినటువంటి శారీరక శ్రమను అందిద్దాం. మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. వీళ్ళు
అంటే శారీరకంగా స్ట్రాంగ్గా ఉన్నారు, కానీ మానసికంగా బలంగా తయారు కావాలి అంటే వాళ్ళకి కావాల్సింది అందరితో కలవడం, మాట్లాడడం, వాళ్ళల్లో ఉండేటటువంటి ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటి విషయాలన్నీ అన్నీ కూడా మనకు స్పోర్ట్స్ గేమ్స్ బయటికి పోయి 10 మందితో ఆడడం వలన ఇవన్నీ అలవాటు అవుతాయి. కాబట్టి శారీరకంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో మానసికంగా కూడా అంతే స్ట్రాంగ్గా మనం తయారు చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.